మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అండ్ నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి మీ ముందుకు కూర్చొని. మీరు ఫిలిం కోర్స్ చేశారు, సరే ఏదో లాస్ట్ మూమెంట్లో దాన్ని ఆపేసి జంప్ ఇచ్చారు. అయితే నాకు కావాల్సింది ఏంటంటే, మన ఇండస్ట్రీలో ఒక శిఖరం ఉంది, రామ్ గోపాల్ వర్మ. ఆ ఫిలిం కోర్స్లో మీరు అన్ని సంవత్సరాలు నేర్చుకోలేనిది ఈయన సినిమాల్లో టక్కున ఒక సీన్లో చూసి పట్టుకున్నది, ఏదన్నా ఒక చిన్న లెసన్ కానీ మూమెంట్ కానీ, ఇది పుస్తకాల్లో చెప్పేది కాదు, వర్మ మాత్రమే చేయగలిగే మ్యాజిక్ కానీ మీకు అనిపించిన ఒక షార్ట్ కానీ ఒక ఐడియా కానీ ఏమన్నా ఉందా? సత్య ఫిలిం అండి. ఓకే, బీకు మాత్రే ఇంట్రడక్షన్. ఓకే, ఇలా కూర్చొని ఇంటి లివింగ్ రూమ్లో కూర్చోండి, అవును, చైర్లో కూర్చొని ఇలా ఫోన్ ఇలా మాట్లాడుతున్నాడు. వెనకాల పిల్లలు పరిగెడుతున్నారు, ఫ్రంట్ కార్టూన్ ఏదో న్యూస్ ఛానల్ ఏదో నడుస్తుంది టీవీలో. ఈయనేమో 2 కోట్లు ఇవ్వద్దని చంపి అని ఇలా మాట్లాడుతున్నాడు. పక్కన పెళ్ళం వచ్చి కాఫీ తీసుకో, చాయ్ తీసుకో అంటుంది. ఈయన వెనకపోతే ఇలా ఆ కప్పు ఇలా భుజం అంటాడు, చెప్పాను కదా తీసుకో అని అంటుంది. అంటే ఈ గ్యాంగ్స్టర్ ఒక్క షాట్లో ఈ గ్యాంగ్స్టర్ ఒకడిని రే నువ్వు నాకు 2 కోట్లు ఇవ్వకపోతే నేను చంపేస్తాను రా అని ఇక్కడ థ్రెటన్ చేస్తున్నాడు. పిల్లలు ఆడుకుంటుంటే రే జాగ్రత్త రే పడిపోతాను, అక్కడ వాళ్ళని చూసుకుంటున్నాడు, పెళ్ళంతో సరసం. ఇవన్నీ 1 షాట్లో చూపించారు. సూపర్ అబ్జర్వేషన్. అండ్ మీకు తెలుసా లేదో, వర్మ సత్య సినిమా గురించి చెప్పింది ఇదే. అంటే మాఫియా అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది నా సినిమా కాదు, మాఫియా అనేవాళ్ళు మనలాగే ఉంటే ఏంటి అనేది సత్య అని మా ఇంటర్వ్యూలోనే 5 ఇంటర్వ్యూలోనే వర్మ గారు చెప్పింది. దట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ సత్య ఫిలిం. అండ్ మళ్ళీ డెకాట్ విషయానికి వస్తే, యాక్చువల్గా సినిమాలో అనురాగ్ కశ్యప్ గారిది చాలా ఇంపార్టెంట్ రోల్. బట్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వచ్చేమో, ఇండియన్ సినిమాలోనే ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే రైటర్ ఆయన అండ్ డైరెక్టర్ కూడా. బట్ ఆయన స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో నటించేటప్పుడు ఆయన ఈ కథ విన్నాక, ఈ స్క్రీన్ ప్లే విన్నాక, సినిమా షూటింగ్లో కానీ లేదా సినిమా షూట్ ముందు కానీ, రిలీజ్ అవ్వకముందే మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఒక బ్యూటిఫుల్ మాట అన్నారు. ఫస్ట్ few days ఆయన షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈ సీన్ ఇంతసేపు తీస్తున్నారు, నేనైతే ఒక షాట్లో తెక్కకూడదును ఈ సీను, ఆ సీన్ అయితే వీళ్ళు 4 రోజులు తీస్తున్నారు, నేను 2 daysలో తెక్కకూడదును అని ఆయన లోపల నుంచి ఫీలింగ్స్ పుట్టుకొచ్చేవట. డబ్బింగ్ అప్పుడు ఆయన ఎడిట్ చూసేసరికి అమ్మ ఇలా తీసారా దీన్ని అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, అది చాలా ఆనందంగా అనిపించింది. అండ్ శేష్ గారు, నాకు చిన్న డౌట్. హీరో, స్క్రీన్ ప్లే రైటర్ అండ్ అంటే ఈ మల్టీ టాస్కింగ్ అనేది, థింగ్స్ హ్యాండ్లింగ్ అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. నాకు మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను మళ్ళీ మీ ఫస్ట్ మూవీకి వెళ్తున్నాను. దాంట్లో మీకు ఫ్యూచర్ తెలుస్తుందని చెప్పడానికి చాలా చేయొచ్చు, బట్ అక్కడ బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఒక టేప్ రికార్డర్ దగ్గర తీసుకెళ్ళి హీరోయిన్ని ఏదో పాట, నాగార్జున గారి పాట చెప్తారు, కానీ అటు మార్చంగానే నాగార్జున గారి పాట ప్లే అవుతుంది అనమాట. సింపుల్గా మీకున్న సోర్సెస్లో సినిమా మొత్తానికి అద్భుతమైన సీన్ చెప్పడం, అంటే మీ ఎర్లీ స్టేజ్లోనే ఆ థింగ్స్ హ్యాండిలింగ్ చేయడం అనేది మీకు అలవాటు అయిపోయింది. అంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, ఇంగ్లీష్ సామెత కదా. సో అది ఎప్పుడు నాకు చిన్నప్పుడు నాకు సరే బాగా ఇష్టం అండి. సో మీరు చెప్తుంది కర్మ సినిమాలో సీన్, సీన్ అండ్ ఇక్కడ కనిపెట్టరు వాళ్ళు. ఒక్కటి ఏంటంటే, హీరోగా నా కెరీర్ని నిలబెట్టుకోవడానికి కోసం నేను చేస్తున్న టాస్క్స్ ఇవి. సో నేను దీన్ని మల్టీ టాస్కింగ్గా భావించను. ఒక హీరోగా నేను ఒక విగ్రహం కట్టుకుంటున్నాను, ఆ విగ్రహాన్ని నిలబెట్టే స్టేజ్, ఆ స్టేజ్, ఆ ప్లాట్ఫామ్ అన్నది ఈ మల్టీ టాస్కింగ్. అక్కడి నుంచి, అంటే మీరు చెప్పిన ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఒక లగ్జరీ వచ్చింది మీకు సినిమా మేకింగ్లో. శేష్ అడిగినంత బడ్జెట్ ఇవ్వచ్చు, కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు, శేషుని కళ్ళు మూసుకొని నమ్మవచ్చు, అది ఒక లగ్జరీ అనుకోవచ్చు. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణం ఏమనిపిస్తుంది? డెకాయిట్ మీకు ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? టేక్ డెకాయిట్ 65 crores మనం విదిన్ 1 week ఓటీటీ అండ్ బాక్స్ ఆఫీస్ ద్వారా ప్రొడ్యూసర్ని సేఫ్ చేయగలము, కొన్న వాళ్ళందరినీ ఆర్థికంగా సేఫ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చి, అది చాలా గొప్ప విషయం. నాకు తెలిసి చాలామంది దాన్ని హ్యూజ్ PR బ్లాస్ట్గా చేద్దును, నాకు అది చేయడం రాదు. ఎందుకంటే నేను ఎక్కువ దాని మీదే వెళ్ళానంటే క్రియేటివిటీని వదులుకుంటున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. నా ఉద్దేశం అది కాదు. కానీ నేను ఎప్పుడు ప్రొడ్యూసర్స్ యాక్టర్ని,
సార్ ఎందుకంటే నేను నా ఫస్ట్ 2 ఫిల్మ్స్ నేను ప్రొడ్యూస్ చేసుకొని మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ షో లోపల అయ్యేలోపు నా సినిమాని తీసేయడం జరిగింది. సో పోస్టర్ ఖర్చులు కూడా రాకపోవడం అంటే ఏంటో నాకు తెలుసు. సో ఐఎమ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ నా మైండ్లో వీటన్నిటికన్నా ముందు. సో ప్రొడ్యూసర్ని సేవ్ చేయటం నాకు ఎంత ముఖ్యం అనేది ఒక బ్యూటిఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది సర్కట్. అట్ ద సేమ్ టైం నా సినిమా వరకు ఎన్ని రోజులు తీసాము అనే దానికన్నా పర్ డే కాస్ట్ ఎంత అనేది నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను సార్. సో 149 డేస్ సినిమా చేసిన యూజువల్గా మిడ్ బడ్జెట్ సినిమా అంటే 25 లక్షలు 30 లక్షలు పర్ డే అయిపోతుంది. మంది 10-12